బాబు జగన్జీవన్ రాయ్ గారి పుస్తకం నువ్వు చదవలేదయ్యా పవన్ కళ్యాణ్ గారు. మద్యం పాలసీ అనేది ఒక ఘోరమైనటువంటి విపత్తుగా తయారైంది. అమాయకుల ప్రజలను మోసం చేసి అయితే డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారంటే మేము దళితులందరినీ ఒకే పక్షాన చూస్తామని ఎలక్షన్ల ముందు బాగానే చెప్పారు. 1,00,000 పుస్తకాలు చదివాము, 2,00,000 పుస్తకాలు చదివాము అన్నారు. బాబు జగన్జీవన్ రాయ్ గారి పుస్తకం నువ్వు చదవలేదయ్యా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే దాంట్లో పేదలు, బడుగు, బలహీనల్ని ప్రతి ఒక్కరిని కూడా పైకి లేపాలి, వాళ్ళని ఒక ప్రాధాన్యతలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనేది మీరు చదవలేదా? మీ ముందు వెలగపూడి మీటింగుల్లో సీఎం గారు ఏమన్నారు? దళితులు అది ఇది అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పక్క నవ్వుతుంది తప్పనిచ్చి మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా? మీరు ఒక దొత్తు ఏంటంటే మీరు వాళ్ళకి ఒక ఇదైపోయారనమాట. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ నవ్వులు, మీ ఏకలేకలో ఈ తప్పనిచ్చి ఇంకేమీ లేదు. ఇంకోటి ఏంటంటే మీరు సనాతన ధర్మం అని ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొట్టి సనాతన ధర్మం దేనికయ్యా సనాతన ధర్మం? దేనికి చేస్తున్నావు నువ్వు సనాతన ధర్మం? ఎందుకు మీరు చేసేది? మీరు ఎందుకు అలా దళితులను అనగదొక్కాలి? ఆ దళితులు అంటే లెక్కలేనితనంగా మాట్లాడేప్పుడు మీరు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? ఏ దళితులు మీకు ఓట్లు వేయలేదా? దళితులు పైకి రాకూడదా? ఏ దళితులకి ఏ ప్రాధాన్యత ఉండకూడదా? ఎంతసేపు దళితులుగా పుట్టాలా లేదా దళితులుగా పెదగాలా అన్న ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ మీరు దళితులు ఏం చేశారు? మీకు దళితులు దేనికి తక్కువ? చదువులో తక్కువ, ఉద్యోగాల్లో తక్కువ, దేంట్లో తక్కువగా ఉంటున్నారు? మీరు ఎందుకు అనగదొక్కాలనుకుంటున్నారు? రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే పుట్టించింది ఆయన అయితే దాన్ని అమలుపరిచింది జగన్జీవన్ రాయ్ గారు అమలుపరిచారు. దాంట్లో దేన్నన్నా ఒక్క పుస్తకం అన్నా చదివావా? నువ్వు ఒక పేజీ అన్నా చదివావా? చదివినోడు అయితే నీకు జ్ఞానం ఉంటే ఏదన్నా ఒకటి మాట్లాడగలుగుతావా? దళితుల పక్షాన ఎక్కడన్నా నువ్వు మాట్లాడగలుగుతావా? దేనికి పనికిరాని ఓడివి నువ్వు డిప్యూటీ సీఎం. దేనికి? నీ ఏకలేకలో పక్కలో వీధి నాటకాలు వేసుకునే దానికి పడి నవ్వుతాలు ఈ తప్పనిచ్చి దేనికన్నా నువ్వు పనికొస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా దళితుల పట్ల అమాక్షణంగా మాట్లాడకుండా మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. ఏదైనా సరే దళితులు అంటే మీకు అలా ఆటకాయతనంగా కనపడుతున్నారా? ఇంకొకసారి ఎవరైనా సరే సీఎం అవని లేకపోతే డిప్యూటీ సీఎం అవని ఇంకోళ్ళు అవని దళితులు అంటే పిచ్చిగా కనపడుతున్నారా మీకు? దళితులు తలుసుకుంటే దేనికి పనికిరారు మీరు, గుర్తుపెట్టుకోండి. అది తగ్గున్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అది సూపర్ 6 అమలుపరుస్తానన్నారు. అవన్నీ అమలుపరిచినా పరచపోయినా సరే మద్యం మటుకు ఏరులై పార్థం అయితే అవుతుంది. అదైతే సూపర్ 6లో అయితే లేదు, కాకపోతే 7-6 పెట్టుకున్నారు వాళ్ళు, కాబట్టి అది మటుకు పారుతుంది. మా లాంటి మధ్యతరగతి కుటుంబాలంతా నాశనం అయిపోవటం తప్పనిచ్చి దేనికి పనికిరాదు. చదువుకునే వాళ్ళని నాశనం చేసి ఈ మద్యం అంటే వీటిగా కిలోమీటర్కి ఒకటి పెట్టేసేసి మందు షాపులు, బారు షాపులు అన్నీ ప్రతి ఒక్కటి పెట్టి రోడ్ల మీద డొల్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేనికన్నా పనికొస్తారా? మేము ఎంత పొద్దున నుంచి సాయంత్రం దాకా కష్టపడుకుంటేనే మేము తిన్నట్టు. తినేదంతా వెళ్ళి మందు షాపుల్లో, బారు షాపుల్లో పోతుంటే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఏమైపోవాలి? మాకేమైనా సొంత ఇళ్ళ, అద్దిళ్ళు? సొంత ఇళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, ఏదీ లేదు. మేము ఎలా బ్రతకాలి? నువ్వు ఎందుకు సూపర్ 6 అమలుపరస్తలేదు? దేనికి నువ్వు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కటి కూడా ఇస్తానన్నారు. ఇప్పుడు చేతులు ఎత్తేసారు. దేనికి ఎత్తారు? మీకు ముందు తెలియదా అవి అమలుపరుస్తారో పరచలేమో అన్నది మీకు తెలియదా? ఎందుకు మీరు వాగ్దానం చేశారు? ఇస్తామని దేనికి చెప్పారు? మీరు చెప్పినప్పుడే ఇవ్వాలి కదా. పిల్లల చదువులు అనవసరంగా మధ్యలో మానేసుకొని కూలి పనులకు వెళ్తున్నారు. మీరు ఈలేనప్పుడు ఎందుకు వాగ్దానం చేశారు? ప్రతి ఒక్క రేట్లు తగ్గిస్తామన్నారు. దేనికి మీరు తగ్గించారు? దేనికి మీరు తగ్గిలేదు. ప్రతి ఒక్క దానికి రేట్లు పెంచుతానే ఉన్నారు. దేనికి? ఇవాళ చింతపండు రేటు 300 ఉంది. ఎప్పుడన్నా ఉందా చింతపండు రేటు 300? ఏంటి మా లాంటి వాళ్ళు మేము ఎలా తినాలి, ఎలా చెయ్యాలి? కష్టపడుకుంటే 500 వస్తుంది కూలి. ఆ కూలికి చింతపండు నెలకొచ్చేప్పుడు తీసుకోవాలంటే అంత అవుతుంది. ఏంటి పరిస్థితులు ఏంటి? ఈ లోకం ఏంటి? వీటి గురించి మాట్లాడయ్యా డిప్యూటీ సీఎం గారు. ఎందుకంటే వీటి గురించి కాకుండా వీధి నాటకాలు వేసినట్టు స్టేజీలు కట్టి మాట్లాడే వాటికి పడి గుడ్డలు ఉన్నాయో లేవో లేకుండా నవ్వుకుంటా పడి పడుతున్నారు కదా. వాటి నవ్వులు కాదు, అయ్యేందుకు పనికొస్తాయి? అవి మీ నటనా జీవితానికి పనికొస్తాయి. అంతేగాని రియల్గా అయితే పనికిరావు. రియల్గా ఆలోచించి నువ్వు ఏం చేయాలన్నది అది చేయి. మాట ఇచ్చావు కదా నువ్వు.
ఎక్కడో అన్న క్యాంటీన్లో శిల్పా విగ్రహాలు పెట్టుకొని శిల్పా పలకలు పెట్టుకొని అన్న పేరు నీ పేరు పెట్టుకొని బ్రతుకుతాం కాదు. అవి ఏంటి అన్నది నువ్వు ఒకసారి ఆలోచించి మా పట్ల నువ్వు ఏం చేయగలుగుతావు అది చెయ్యి. రాష్ట్రంలో మద్యం పాలసీ అనేది ఒక ఘోరమైనటువంటి విపత్తుగా తయారైంది. ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కానీ పనిచేసుకునే వర్కర్స్ జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళు భార్యాభర్తల్లో ఒక విధమైనటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మా పిల్లలకి తల్లులకి తేడా లేకుండా ఈ మద్యానికి బానిసలైపోయి మద్యం ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సూపర్ 6 పథకాలు తెచ్చింది కానీ ఆ సూపర్ 6 పథకాల్లో కూడా ఈ మద్యం అనేది ఒకటి చేర్చినట్టుగా ఉన్నారు. అది తీసేసి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి మా మనవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాల వాళ్ళకి ఈ మందు పాలసీ అనేది ఒక విధంగా శాపంగా తయారైందని చెప్పేసి మేము మనవి చేసుకుందాం. మనం ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరూ కూడా ఒక విధంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి సందుకు 4 బార్ షాపులు పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఒక శాపంగా తయారైపోయిందని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము. ఈ విధంగా గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ అనేది ఈ మద్యం విషయంలో ఒక మంచి అభిప్రాయానికి వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలు బాగా కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ అనేది ఒక విధమైనటువంటి పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు అమలుపరిచింది ఒక మందు పుష్కలంగా రోడ్ల మీద పడిపోయేటట్టుగా తాగేటట్టుగా అమలుపరిచారు తప్ప ఇంకా ఏ పథకాలు కాడ నెరవేర్చలేదు. ప్రజలు మరి కుటుంబాలు చల్లచెదురైపోతున్నారు. భార్యాభర్తలకి బిడ్డలకి సంబంధం లేకుండా అయిపోతుంది. అయ్యో భర్త వస్తున్నాడంటే భయపడిపోయి తితికొచ్చేసారు. ఆ రోజు భర్త వస్తున్నాడులే సంతోషపడేవాళ్ళు బిడ్డలు కానీ భార్య కానీ. ఈరోజు వస్తున్నాడని పుల్లుగా తాగేసి ఎట్లా వస్తున్నాడు అతనికి తెలియట్లా, బట్టలు ఉన్నాయో తెలియట్లా. మరి గంజాయి మేము అరికడతాం అన్నారు. ఎక్కడ ఈదికి సందుకి గంజాయి ఎక్కడ చూసినా పొద్దు గూగితే భయం వేసిపోతుంది. ఎక్కడ వచ్చి తాగేసి ఎవరిని గుద్దేస్తారో ఎవరిని ఏం చేస్తారని భయప్రాంతాలు అయిపోతుంది. రాష్ట్రం ప్రశాంతం లేదు. మరి ఇది ఎప్పుడు మరి ప్రశాంతం కల్పిస్తారో తెలియట్లేదు. బాబు వచ్చేది జాబు పోయింది, మందు విపరీతమైన మందు పుష్కలంగా దొరుకుతుంది. జాబులు లేవు, ఏమీ లేవు. వాలంటీర్లు కాడ మరి ఇంటింటికి 10,000 ఇస్తావారు అనేటప్పటికి ఎంత ఆశపడ్డారు పాపం. ఆశపడిన వాళ్ళు ఈ రోజున ఇళ్లలో పనులకి వెళ్తున్నారు. ఇళ్లలో పనికి అంట్లు కడుగుతానికి బట్టలు ఉతుకుతానికి వెళ్తున్నారు. అలాంటి తిథికి తీసుకొచ్చాడు మహానుభావుడు. మరి ఆ జగన్ ఆ రోజున మరి ఒక ఆరోగ్యం బాగోలేదంటే ఇంటింటికి తిరిగి అమ్మ మీ ఇంట్లో ఏమైనా బాగోలేదా ఏంటా అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు. ఏదైనా అడిగితే ఇవ్వడం చెప్తే భయం వేస్తుంది. ఏం చేస్తారు అనేసి ఎవరు చెప్పడం కూడా మానేసాం. ఎందుకంటే ఇలాగా ఇది న్యాయమా? మళ్ళీ వేరే రాష్ట్రం వెళ్ళి మేము ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాం అన్నీ అక్కడ చెప్పుకోవటం కాదండి. రాష్ట్రంలో ప్రతి వాళ్ళు చెప్పుకోవాలి. ఈదికి ఇప్పుడు జగన్ గారు చెప్పుకోవాలా మనదాకా? అబ్బో జగన్ గారు ఎన్నో పనులు చేశాడని ఎందుకు చెప్పుకుంటున్నారు? అది తిరస్థాయికి నిలిచిపోద్ది. అలాగే మీరు కూడా సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఒక మంచి ఈ సమయంలో మంచి పేరు తెచ్చుకునేటట్టు చేయాలండి.